వెల్కమ్ టు బిఆర్ కింగ్డమ్. దిస్ ఇస్ వియా వర్మ. నెడదవోలు వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అని పేరుతో అనకపోయినా ఆ మాటలన్నీ వైసీపీ వాళ్ళను ఉద్దేశించి అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. తనకు బాగా నచ్చిన సినిమా స్టైల్లో డైలాగ్ కూడా కొట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ నేతలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గీతలు దాటి మాట్లాడితే మీ చేతుల మీదున్న గీతలు తీసేస్తాం, అంతలా అరగదీస్తాం, రౌడీజం చేసే వాళ్ళ కీళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతామంటూ పరుష పదజాలం దాడికి దిగారు. ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి 1000-2000 ఉన్న డిఎస్పీలుండి అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది? ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము? ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, ప్రజల మీద? పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముండదు. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు. వస్తారంటున్నారు, అసలు రావాలి కదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ మాటలపైనే వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అధికారం మదంతో విర్రవీగుతున్నాడని అంటున్నారు. మేము అధికారంలోకి వస్తే మేమేంటో చూపిస్తామని తేల్చి చెబుతున్నారు. నిజానికి ఈ తరహా వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత కొద్ది పరుష వ్యాఖ్యలు ఉపయోగించారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తనను తాను చాలా బాగా తగ్గించుకున్నాడు. కొంత రిజర్వ్డ్గా ఉండిపోయాడు. కానీ వైసీపీ శ్రేణులు వరుస బెదిరింపు వ్యాఖ్యలు మరోసారి పవన్ లోని పాత పవన్ ను నిద్రలేపినట్లుగా ఉంది. అందుకే ఇలా కొట్టినట్లుగా మాట్లాడారని రాజకీయ విశ్లేషకుల వాదన. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు ఆది కృష్ణమ్మ గారు, టీడీపీ నేత. నమస్కారం ఆది కృష్ణమ్మ గారు. ఆది కృష్ణమ్మ గారు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఉందనుకుంటున్నారా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదండి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం, ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ లోన ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది అర్థం కావాలి. ఎంత దారుణంగా మాట్లాడినారంటే ఇలా ఆయన్ని వదిలేసుకుంటూ పోతే ఇలాగే మాట్లాడతారు. ఎందుకంటే ఆయన చెయ్యారు, ఇంకొకరు చేసే వాళ్ళని చూస్తూ ఊరుకోరు. ఇప్పుడు ఆయన హయాంలోన 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. మళ్ళీ ఎందుకు 17 మెడికల్ కాలేజీలు ఆయన కట్టలేకపోయారు?
ఆయన కట్టినవి కేవలం ఎన్ని 17 మెడికల్ కాలేజీల్లోన కంప్లీట్ అయినవి ఎన్ని, ఆ కంప్లీట్ కాకున్నవి ఎన్ని అనేది మనం చెక్ చేసుకుంటే తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మోడీ గారి సహకారంతోనే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోన అభివృద్ధి అనేది చాలా చక్కగా జరుగుతుంది. ఈ అభివృద్ధికి ఆయన ప్రతి చోట అడ్డు తగులుతున్నాడు. కాబట్టి ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడవలసిన అవసరం వచ్చింది. కాబట్టి మేమైతే దీన్ని 100% సహకరిస్తాము. యాజ్ ఎ టీడీపీ లీడర్లుగా మేము కూడా సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే ఈరోజు అధికారం మాకుంది కదా, మేము ఏ రోజు ఆయన్ని ఇది చేయలేదు. నిజంగా అట్లా ఉనింటి అధికారంలో ఉన్నాము, మేము ఏమైనా చేయగలమంటే ఈ రోజు ఆయన అడ్రస్ లేకుండా పోయిండేవాడు. కానీ మేము అలా చేయలే. ఎక్కడైతే తప్పు ఉందో అక్కడ మాత్రమే మేము అరెస్టులు చేస్తున్నాము. అధికారం ఉంది కదా అని ఆయనలాగా అక్రమ కేసులు కూడా పెట్టలేదు మేము ఎవరిపైన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి, తను చేయలేకపోయినవి ఈ రోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందంటే ఆయన అభివృద్ధికి సహకరించాలి. ఈ రోజు పీపీపీ మోడ్లోన మేము మిగతా 12 కాలేజీలు మేము కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు పీపీపీ మోడల్ అనేది వాళ్ళు కూడా అక్కడ గురుమూర్తి అనే ఎంపీ అక్కడ సైన్ పెట్టారు కేంద్రంలోన, దానికి అనుకూలంగా సైన్ పెట్టారు. అక్కడేమో అనుకూలం అంటారు, ఇక్కడేమో ప్రతికూలం అంటారు. 2 నాలుకల ధోరణితోనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు చూసి అప్పుడు ఆయన పరిపాలన చూసి ఇప్పుడు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి అనేది ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ఆయన ప్రజల కోసం మేమైతే ఏదైతే అభివృద్ధి పనులు చేస్తున్నామో వాటికి సహకరించాలి. అంతే తప్ప నీవు బెదిరిస్తే ఇక్కడ ఎవరు బెదిరే వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నువ్వు అది మా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అధికారంలో ఉన్నప్పుడే మీరు ఏం చేసుకోలేకపోయారు, ఇంకా అధికారంలో లేనప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు అలాంటి మాటలు అనేది మా పవన్ కళ్యాణ్ గారి అభిమతం. కాబట్టి మేము 100% పవన్ కళ్యాణ్ గారి మాటలు అయితే ఎక్కడ కానీ తప్పులేవు. ఇంకా ఆయన చాలా ఆయన సహజత్వానికి భిన్నంగా ఇది చేశారు, అంత స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడటానికి బొట్ల రామారావు గారు వైసీపీ నేత కూడా ఉన్నారండి. నమస్కారం బొట్ల రామారావు గారు. నమస్కారం మేడం. గుడ్ ఈవినింగ్ అండి. రామారావు గారు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మీరెలా చూస్తారు? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కొత్తదే ఉంది మేడం. గతంలో కూడా వైసీపీ వాళ్ళని బండబూతులు తిట్టినటువంటి పరిస్థితులు చూసాం. ఆ బూతులు ఎలాంటివి అంటే అదే కనుక వైసీపీ వాళ్ళు ఎవరన్నా చిన్న మాట అన్నా కూడా దాన్ని రాద్ధాంతం చేసేటటువంటి పరిస్థితి ఈ కూటమి పార్టీలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏ ఒక్క పార్టీ కూడా ఈరోజు స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేమనేటువంటి దుస్థితిలో వాళ్ళు 3 కాళ్ళ మీద నడుస్తున్నటువంటి ముదుసలి మాదిరిగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం మనం చూస్తా ఉన్నాం. నీకిది నాకిది అని పంచుకుంటున్నారు, ప్యాకేజీలు పంచుకుని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ క్వార్టర్ ప్యాకేజ్ ఇంకా అందలేదేమో పవన్ కళ్యాణ్ గారికి ఆ టాస్క్ ఇచ్చుంటారు చంద్రబాబు గారు. మనం చూస్తాం కదా గతంలో కూడా ఆయన చేసినటువంటి విషయాలు, సీజ్ ద షిప్ అని, అట్లాగే ఏదైతే సనాతన ధర్మం అని చెప్పేసి ఆ రోజు తిరుమల అంశంలో కల్తీ లడ్డు అని చెప్పేసి జంతువులు కొవ్వులు అవశేషాలు కలిసినని అబద్ధాలు ఏ విధంగా మాట్లాడారు. అట్లాగే కనకదుర్గమ్మ టెంపుల్ మాదిరిగా అక్కడ కూడా చేసినటువంటి హడావిడి చూసాం. ఇవన్నీ ఎందుకండి? ప్రధానమంత్రి మోడీ గారే అయ్యా బాబు నీకు రాజకీయ పరిణితి చెందలేదు అని ఇండికేషన్ తోటి ఒక చాక్లెట్ ఇచ్చారు. మనం చూస్తాం ఈ మధ్య ఆయన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మీటింగ్ లో ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిలిచి ఏదో బహుమతి ఇస్తున్నారు అనుకున్నాం అందరం కూడా, అదేదో సర్టిఫికేట్ ఇస్తున్నారు అనుకున్నాం. కానీ ఒక చాక్లెట్ తీసి ఇచ్చాడంటే నువ్వు రాజకీయంగా ఇంకా పరిణితి చెందలేదని ఆయన చెప్పకనే చెప్పాడు. అంటే ఇతని అంశం ఏంటంటే ఈయన సినిమాల్లో మాదిరిగా బయట కూడా డైలాగులు చెప్తే ప్రజాస్వామ్యంలో ఒప్పుకోరు, ప్రజలు ఒప్పుకోరు. ఈయనకి తెలియని అంశం ఏంటంటే ఈయన గురించి ఏం మాట్లాడుకుంటున్నారనే తెలియాల. గతంలో సుగాలి ప్రీతి కేసు అని, అట్లాగే 33,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందని, వాలంటీర్లే దీనికి బాధ్యత వహించాలని, మళ్ళీ వాలంటీర్లకే చంద్రబాబు నాయుడు గారు 5,000 నుంచి 10,000 పెంచి మేము వాలంటీర్లు కొనసాగిస్తామంటే దానికి కూడా మరి మళ్ళా డూడు బస్వం లాగా తలూపినటువంటి పరిస్థితి. ఇన్ని రోజుకు ఒక వేషము, ఈయన స్పెషల్ ఫ్లైట్లు, ఈయన యొక్క అంశం తీసుకుంటే హైదరాబాద్లో ఏం పనండి, నేను పిఠాపురంలోనే ఖచ్చితంగా నివాసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ యొక్క పెద్ద మనిషి ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఎక్కడున్నాడు? అడ్రస్ ఉండడు. సినిమాలు తీసుకోవడానికి పోయి ఎక్కడో ఈయన ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో యాత్రలు చేస్తున్నట్టుగా ఇక్కడ భ్రమలు కల్పించేటటువంటి కార్యక్రమం చేశారా లేదా? అసలు ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా
తాను ఇక్కడ ఒక మంత్రి హోదాలో జీతం తీసుకుంటూ మళ్ళీ సినిమాలు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏంటంటే మీ సినిమాలు మీరు చేసుకుంటూ మీ ఆదాయాలు మీరు పొందుతూ మీ సినిమా టికెట్లు ఆంధ్రప్రదేశ్లో 700కు పెంచారండి. అదే టికెట్ 100 రూపాయలు తెలంగాణలో. ఇటువంటి ఏదైతే మీరు ఏదైతే లాబింగ్ చేసుకొని, ఏదైతే రికమెండేషన్స్ కోసం, ఏదైతే మీరు అధికార దుర్వినియోగం చేసుకొని ముందుకు పోయేటటువంటి ప్రక్రియ చూస్తున్నాం. అట్లాగే నీ స్నేహితుడు టీజీ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి, ఆ వ్యక్తికి నీకు సంబంధాలు ఉన్నాయి. మరి ఆ పేరు మీద 1200 ఎకరాలను మీరు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం కదండి. స్కూటర్ ఫ్యాక్టరీ ఏదైతే ఎలక్ట్రికల్ స్కూటర్ల యొక్క పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి 1200 ఎకరాలు దోచేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒక క్వార్టర్ కంటే 3 నెలల మాసానికి 200 కోట్ల రూపాయల దాకా ప్యాకేజీ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఒకటే ఉదాహరణ అండి. 2014 ఎన్నికలు ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా ఆయన బేషరతుగా ప్యాకేజీల కోసం మద్దతు ఇచ్చారనేది మనకు ప్రూవ్ అయింది కదా. ఈ దేశంలోనే ఏ ఎన్నికల్లో కూడా మనం చూస్తా ఉన్నాం, పోటీ చేయడానికి రాజకీయ పార్టీలు ఏర్పడతాయి కానీ ప్యాకేజీల కోసము ఏ ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా ముందుకు పోయినటువంటి నీచమైనటువంటి స్థితి, హీనమైనటువంటి స్థితి ఈ పవన్ కళ్యాణ్ పార్టీది కాదా? గుండెల మీద చేసుకొని చెప్పానండి, లేకపోతే ప్రమాణకం చేయమనండి. ఆ ఏడుకొండల స్వామి సనాతన ధర్మం అంటున్నాడు కదా, తను నమ్మినటువంటి ఒకరోజు హిందూ ధర్మం అంటాడు, ఒకరోజు నేను మా కుటుంబం హేతువాదం అంటాడు, మరొక రోజు నేను చెగువేరా అభిమాని అంటాడు. ఎక్కడన్నా పరస్పర సంబంధం ఉందండి? ఇటువంటి కల్తీగాళ్ళు, ఇటువంటి కల్తీ రాజకీయ నాయకులు, ఇటువంటి టోల్గేట్ పార్టీలు స్థాపించి వసూలు కార్యక్రమాలు. ఇది నిన్న టోల్గేట్ అంటే గుర్తొచ్చింది నాకు కూడా. చంద్రబాబు నాయుడు గారు పీపీపీ అంటే కొత్త భాషని చెప్పాడు. మరలా టోల్గేట్ కి పెట్టుకొని ఏదైతే రోడ్లు ఇస్తారో 30 సంవత్సరాలు అట్లా అదే మాదిరి ఈ మెడికల్ కాలేజీలు పడిస్తే తప్పేంటి అని ఇక్కడ వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ యొక్క విధానం బయటపడింది. అంటే 30 సంవత్సరాల పాటు యథేచ్ఛగా వసూలు చేసుకోవచ్చు, కానీ 33 సంవత్సరాలు అని చెప్తున్నారు. మళ్ళా ప్లస్ 33 సంవత్సరాలు రెన్యువల్ అని చెప్పి 66 సంవత్సరాలు అంటే వాటి యొక్క లైఫ్ ఏముంటుందండి? ఇక్కడ అంతర్లీనంగా చేస్తున్నటువంటి తప్పులను, వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళ యొక్క మాటలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ప్రస్తావించారు కదండి. 33 + 33 66 సంవత్సరాలు ఉండమ్మా. 33 + 33 66 సంవత్సరాలు మేము లీజుకి ఇవ్వడానికి ప్రతిపాదించామని శాసన మండలిలో చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. లేక దుర్మార్గం, దుర్నీతి, అవినీతి ఇవన్నీ కలగలిపి ఈ రోజు మేము చేపట్టినటువంటి మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల కార్యక్రమం చేపడితే దాన్ని కూడా అవాయిల్ చేస్తాం. మేము డిజిటలైజేషన్ చేశాం. వీళ్ళకి ఎక్కడ అనుమానాలు ఉన్నాయో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ డిజిటలైజేషన్ చేసినటువంటి పేర్లు, ప్రక్రియ అంతా ఉంది. వీళ్ళకి అసలు మాట్లాడేదానికి విధానం లేదు, మాట్లాడేదానికి అర్హత లేదు. ఎందుకంటే సూపర్ 6 అని హామీలు ఇచ్చి ఈ సూపర్ హిట్ అయిందని చెప్పి వీళ్ళే డబ్బు కొట్టుకున్నారు. ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? కనీసం మహిళలకు, ఆడపడుచులకు ఇస్తామన్నటువంటి 1500 మంత్లీ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏది? అట్లాగే ఈ రోజు కూడా చూస్తున్నాం మనం. అరకొరగా ఇచ్చారు, తల్లికి వందనాన్ని పెట్టారు. మా అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి అది మేమే సృష్టించామని చెప్పి అరకొరగా ఇచ్చారు. గ్యాస్ సిలిండర్లు అరకొరగా ఉంది. ఈ పరిస్థితుల్లో రామారావు గారు, ఆదికృష్ణమ్మ గారితో కూడా మాట్లాడదాం. ఇది మోసపూరితమైనటువంటి ప్రభుత్వం. అబద్ధాలను పదే పదే వల్లివేసి దాన్ని నిజంగా మసిపూసి మారేడుకాయ చందాన్ని చేయాలనేటువంటి ప్రయత్నం తప్ప ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గానీ, ప్రతి ఫైలు కూడా లోకేష్ గారి దుస్థితి ఈ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. వీళ్ళ యొక్క దుర్మార్గాలను 1 కోటి సంతకాల ఉద్యమంతో నిలదీశారు ప్రజలని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్తున్నామండి. ఆదికృష్ణమ్మ గారు, రామారావు గారు వ్యాఖ్యలను మీరు ఏకీభవిస్తారా? ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదండి. ఎందుకంటే నిజంగా అంత చేసింటే మీరు అంత చేసింటే ఈ రోజు 11 ఒక నిమిషం ఉండండి. ఈ రోజు 11 సీట్లకు మీరు ఎందుకు పరిమితం అవ్వాల్సి వచ్చింది? ఎందుకు 11 సీట్లకు పరిమితం అవ్వాల్సి వచ్చింది? నిజంగా మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని కట్టింటే మీరు ఎలా 11 సీట్లకు వచ్చారు? అదే మీరు పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నారు. ఈ రోజు ఆయన ఎలక్షన్ లోన 100% స్ట్రైక్ రేట్ తో ఉన్నారు. 21 సీట్లకు 21 సీట్లు గెలిచారు. అదే ఆ రోజు మీరు ఆయన ఓడిపోయినప్పుడు మీరు ఎంత ఎగతాళి చేశారో, మీ నాయకులు ఎంతమంది ఏం మాట్లాడారో తెలుసు. కానీ ఈ రోజు అదే పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు గెలుచుకొని ఈ రోజు దేశంలోని చరిత్ర ఈ రోజు మీరు ఈ
21 కాదు, ఇవన్నీ 21 కాదమ్మా, 50 ఇవన్నీ సీట్లు వచ్చిన కూడా ఉపయోగం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ప్యాకేజీలు పరిపాలన తీసుకోవడానికా మీ చూసి, పార్టీ జగన్మోహన్ పుట్టింది? రెడ్డి పరిపాలన చూసి వాళ్ళు బేరీజ్ చేసుకొని అసహించుకొని ప్రజలు ఈ రోజు మిమ్మల్ని 11 సీట్లకు కూర్చోబెట్టినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇంకా బుద్ధి రాలేదు. అదే మీరు అప్పుడు మా లీడర్ల పైన తప్పుడు కేసులు పెట్టారు. అచ్చెన్నాయుడు గారిని అయితే రాత్రి ఒక దొంగలాగా తీసుకెళ్లి ఆయనకి హెల్త్ బాగాలేకపోయినా చేశారు. మిగతా వాళ్ళందరినీ కూడా అలాగే చేశారు. కానీ మేము అట్లా కాదు, మాకు ప్రూఫ్లు ఉంటే తప్ప, మాకు అధికారం ఉన్నా కూడా ఈ రోజు ఏ ఒక్కరిపైనా మేము అక్రమ కేసులు పెట్టలేదు. మాది కంపల్సరిగా ప్రూఫ్లు ఉంటే తప్ప మిమ్మల్ని జైల్లోకేమో. మేము తలుచుకుంటే వైసీపీ పార్టీ అనేది అడ్రస్ లేకుండా పోతుంది. కానీ మేము అలా చేయము. ఇది మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు మేము ఆశాస్పదమైనటువంటి మాటలతో అధికారంలో ఉన్నా కూడా ఈ రోజు మేము ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నామో అంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నామండి, ఈ రోజు అభివృద్ధికి చిరునామా ఎవరు అంటే మా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆయనకి మొన్న అవార్డు రావడం దగ్గర నుంచి అన్ని కోట్లు, వేల కోట్లు గవర్నమెంట్ కి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి పనులు తీసుకొచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమకి అయితేనేమి, వైజాగ్ అయితేనేమి, అక్కడ అమరావతికి అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధి సమాన దృష్టిలో చూడాలి అని చెప్పి ఈ రోజు స్టేట్ వైడ్ గా ఆయన డెవలప్మెంట్ చేస్తుంటే చూస్తూ మీకు అసలు ఊరుకోలేక ఈ రోజు ఆయన పైన బురద చల్లడం మా చంద్రబాబు నాయుడు గారి పైన, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి పైన అనేది మంచి పద్ధతి కాదు. ఈ రోజు ఎక్కడ మీరు అన్నారు తల్లికి వందనం, ఈ రోజు మేము ఎంతమందికి హామీ ఇస్తే అంతమంది పిల్లలకి ఈ రోజు ఆ ఇంట్లో ఉన్న నలుగురున్నా మీరు రండి, ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు రండి, నలుగురున్నా మేము ఇచ్చాం తల్లికి వందనం. అదే విధంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, అదే అన్నదాత సుఖీభవ ఇస్తున్నాం. తర్వాత ఈ ఇంటికి సంబంధించినవి కూడా ఈ రోజు ఇస్తున్నాం మేము. మీరు ఏం చేశారని కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమం మాత్రమే చేశారు. మీరు ఏదైనా చేశారా? ప్రజల్లో భయాందోళన కలిగించారు. ఈ రోజు ప్రజలు స్వేచ్ఛ వాయించుకున్నారు. ఎంత రాజ్యాంగపరంగా ఎంత హ్యాపీగా ఉన్నారు. మీకు కళ్ళు కనిపించండి, మీకు కళ్ళు కనిపించవు, చెవులు ఎంపివు. ఎందుకంటే పచ్చగా ఉన్న వాళ్ళతో లోకమంతా పచ్చగా ఉన్నట్టు మీకు కనిపించదు. ఈ రోజు రండి, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాజకాలు ఎన్ని ఉన్నాయో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. అభివృద్ధి ఫలాలను 100% రేపో మాపో తీసుకొస్తారు. ఈ రోజు ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు చేసి పెడుతున్నాం. అదే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాము, మీ గవర్నమెంట్ లోన ₹1 అయినా పంచాయతీలకు వచ్చిందా మీ గవర్నమెంట్ పీరియడ్ లోన? అదే మా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ₹1,000 కోట్ల పంచాయతీలకు నిధులు ఇస్తున్నారు. మీ సర్పంచులే చెప్తారు, అడిగితే మీ సర్పంచులను అడగండి, మీ సర్పంచులను అడగండి ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చాయో. వాళ్ళకి కనీస వేతనం ఇవ్వడం కూడా చేత కాలేదు పవన్ కళ్యాణ్కి. మీ చంద్రబాబు నాయుడు గారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దాచుకోవడం ఈ రెండే మీకు తెలిసినవి. కాబట్టి మీకు మాట్లాడే అర్హత కోల్పోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చి ఎలా మొహం చూపియాలో తెలియక అసెంబ్లీకి ఆయన రావట్లేదు, ఆయన పారిపోతున్నాడు. కనీసం ఒక్కరంటే ఒకరు ఇన్ని సీట్లు మీకు 11 సీట్లు వేసి గెలిపించారే ప్రజలు, ప్రజా సమస్యల పైన మీరెందుకు అసెంబ్లీలోన మాట్లాడలేకపోతున్నారు? మీరెందుకు అసెంబ్లీకి రాకుండా మీరెందుకు దొంగలుగా ఉన్నారు? మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు? ప్రజా సమస్యల పైన మనం చర్చించాల్సిన పవిత్రమైన అసెంబ్లీకి మీరు ఎందుకు రావట్లేదు? ఎందుకంటే మీకు మాట్లాడే ధైర్యం లేదు కాబట్టి, మొహం చూపించుకోవడానికి ఇది లేదు కాబట్టి, మీ జగన్మోహన్ రెడ్డి గారికి అలా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకోండి. ఖచ్చితంగా మీరు ప్రజలను మన్ననలు కోరండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు చూసి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు దుర్భాషలు ఆడుతున్నారు. తొక్కి నార తీస్తామన్నాడు. ఎవరిని తీశాడు? ఏం తీస్తాడు? తీయించుకున్నాడు. తొక్కి నార తీయించుకున్నాడు. నేనేమంటున్నానంటే అతను మదమెక్కినటువంటి మాటలు మారుకుంటే మంచిది. జైల్లో పెడతాము అనడం ఎంత తప్పు. మీరు నిజంగా అధికారంలోకి వస్తారా? కరెక్ట్. అవినీతి చేసినటువంటి వాళ్ళని, దుర్మార్గమైనటువంటి విధానం అనుసరించినటువంటి వాళ్ళని, పాలసీ మ్యాటర్ డివైడ్ చేయనటువంటి వాళ్ళని ఖచ్చితంగా తెలియజేసుకుంటాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మొన్న అధికారంలో ఇంకెంత బెదిరించినారు అందరికీ తెలుసు.
అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎంత మందిని బెదిరించారో, ఎంత అరాచకాలు చేశారో ఎవరిని అనేది మేము తెలిసి బెదిరిస్తే ఇప్పుడు మీకు 11 మేము సీట్లు బెదిరిస్తే ఇవ్వడం జరిగింది. మీరు కాబట్టి ఈ రాష్ట్రంలో తిరిగే ఇప్పటికైనా వాళ్ళ మీరు బుద్ధి తెచ్చుకొని, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజల పక్షాన పోరాడితే మీరు బాగుంటారు. ఎందుకంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి మీరు ప్రజల పక్షాన నిలబడండి. కనీసం నెక్స్ట్ ఎలక్షన్ లో మీకు ప్రతిపక్ష హోదా వస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు, అదే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాము. రామారావు గారు, వస్తాం అంటున్నారు. అసలు మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటారా? 100% అండి. ఈరోజు జనబాహుల్యంలో వీళ్ళు ఫెయిల్యూర్నెస్ తీసుకుంటే, ఏదైతే రైతులకు ఇస్తామన్నటువంటి సహాయము ఇప్పటికే 2 సంవత్సరాలు జరుగుతుంటే, వాళ్ళు ఇస్తామన్నటువంటి సంవత్సరానికి 20,000 చొప్పున 40,000 చెల్లించాల్సి ఉంటే కేవలము 10,000 లోపే చెల్లించారు. అది అరకొర. వీళ్ళ విధానం ఎలా ఉంటుందంటే, పెన్షన్లు ప్రతి నెల ఏదైతే ప్రతి నియోజకవర్గానికో ప్రతి జిల్లాకు 200 ఏదో ఇస్తామని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే 5 లక్షల పెన్షన్లు నిర్దాక్షిణ్యంగా పీకి వేసినటువంటి వీళ్ళు ఈరోజు ఏదో చెందామని చెప్పుకునేటువంటి ఆ యొక్క ఏదంటే ప్యాచ్ వర్క్ అన్నమాట, ప్యాచ్ వర్క్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మనకు కాదండి, గ్రౌండ్ లో ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ప్రభుత్వ విధానం అర్థమైపోయింది. ఏదో కుంటి సాకులు పెట్టి మేనమేషాలు లెక్క వేస్తూ వీళ్ళు తమ పబ్బం గడుపుకుంటూ తమ ప్యాకేజీలు ఏదైతే పంచుకుంటూ ఈ రోజు ఏదైతే వాళ్ళు ధన దోపిడీ, ధన దాహం, భూదాహం చూసాం మనం. ఈ యొక్క ఓర్సా గాని, లూలు గాని, ఒక రహేజా గాని 99 పైసలకే ఎకరం భూమిని యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోచుకోవటమే, దోపిడీ మార్గమే ధ్యేయంగా పనిచేస్తుంది. వాళ్ళ ట్యాగ్ కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమ్మకానికి కలదని ట్యాగ్ పెట్టుకొని పరిపాలిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. దానికి వంత పలికేటటువంటి ఏదో భజంత్రి ఇది అంటారు, ఏదో డోలకు వాయిస్తారంట, ఏదో హరికథలు బుర్రకథలు చెప్పేటప్పుడు. ఆ మాదిరి పవన్ కళ్యాణ్ ఒక పక్క, మరొక పక్క వాళ్ళ యొక్క చెంచాగిరి చేసేటటువంటి వ్యక్తులందరూ కూడా చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇది. గోబెల్స్ పరిపాలన ఇది. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇంతటి అబద్ధాలు చెప్పేటటువంటి రాజకీయ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, డిఫాక్టో సీఎం, మంత్రులు తప్ప మరొకరు లేరు. సాక్షాత్తు ఈ యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క 48 మంది కుటుంబానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారని చెప్పారు. వాస్తవంగా 150 మందికి పైగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రౌండ్ లో ఇసుక దగ్గర నుంచి, పీడిఎస్ పేదల బియ్యం దగ్గర నుంచి, ఏదైతే బెల్ట్ షాపులు పెట్టి వాటిని వేలం వేసుకొని విక్రయించే దశ నుంచి ప్రతి ఒక్కటి అమ్మకమే కదండి. ఈ రోజు శాసనసభ్యులు వారి నియోజకవర్గాలు చేస్తున్నటువంటి ఘనకార్యం ఏంటంటే ప్రతి ఒక్కదానికి ధర నిర్ణయించి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు దోచుకోవడంలో లేదు. ఇక్కడ మేము పబ్లిక్ గా వాటిని మీరు మాట్లాడడం చాలా పద్ధతి. ఎందుకంటే మీకు మాట్లాడడం మాత్రమే తెలుసు. మాట్లాడడం ఆపండి. ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడండి. మీకు భవిష్యత్తులో ప్రైవేటు వ్యక్తులను పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి, రెవెన్యూ కార్యాలయాల దగ్గర నుంచి, ఎంపీడీఓ కార్యాలయాల ఆదికృష్ణమ్మ గారు, రామారావు గారు మాట్లాడేసిన తర్వాత మీరు మాట్లాడండి. మీకు కూడా అవకాశం ఇస్తాం. బెడ్ రెస్ట్ వాళ్ళు 15,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 50,000 కోట్ల రూపాయలు మేము పెన్షన్ ఆదికృష్ణమ్మ గారు, ఇస్తున్నాము. రామారావు గారు, ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడండి. ఇద్దరు ఒకేసారి మాట్లాడితే మీరు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థమవుతుంది? పెన్షన్ల గురించి మాట్లాడినప్పుడు మేము అవసరం ఉంది మాకు. కాబట్టి ఇప్పటికైనా మీరు రండి, మీ ఏరియా ఏదో చూడండి, అక్కడికి వెళ్ళండి. పెన్షన్లు రియల్ గా ఇస్తున్నారా లేదా? 4,000 రూపాయల పెన్షన్ ప్రతి అవ్వ తాత చాలా హ్యాపీగా ఉన్నారు. 5 లక్షలు తీసేశారమ్మా, దాని గురించి చెప్పు. 5 లక్షల పెన్షన్లు అవ్వ తాతలవి వికలాంగులు 5 లక్షలు తీసివేశారు ఈ రాష్ట్రంలో. 50,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్లకే ఇచ్చాం మేము. ప్రతి నెల 3,500 కోట్ల రూపాయలు, 3,500 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్ కి వెళ్తుంది.
సామాజిక భద్రత పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు. కాబట్టి మీరు చేసినటువంటి కాదు, ఇక్కడ ప్రజలందరూ హ్యాపీగా చేసినట్టు ఉన్నారు. మీరు చేయలేదండి. కేవలం మా మీద బురద 90% చల్లడం కార్యక్రమమే హామీలను మీరు అమలు చేయలేదు కదా. సోషల్ మీడియాలోనే దీంట్లోనే మాట్లాడుతున్నారు తప్పితే ఇంకా వేరేది ఏం లేదు. మీరు వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల స్పందన చూస్తే తెలుస్తుంది. ఈ రోజు 1,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి కంపెనీలు తరలి వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు మీరు ఒక్క కంపెనీనే తెచ్చారు, కంపెనీని తేవాలి, కంపెనీలన్నీ మీరు వెళ్ళగొట్టారు. జాకీ పరిశ్రమ అయితేనేమి, కంపెనీల గురించి ఎందుకమ్మా మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద డిబేట్ పెడితే అందరూ సూచన సలహాలతోని ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం మీరు వ్యక్తిగతంగా తీసుకొని మాట్లాడడం మంచిది కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఆ శాఖ పైన ఎంత పట్టు సాధించారనేది మాకు తెలుసు. చాలా పట్టు సాధించారు ఈ రోజు ఆయన. కాబట్టి ఆయన పైన వ్యక్తిగతంగా మీరు ఇట్లా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఇంకో 15 సంవత్సరాలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే తప్ప మీరు చేసిన నష్టం ఈ రోజు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పి హామీ ఛాన్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ ఈ రోజు ఆ ఛాన్స్ వల్ల 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మన ఆంధ్రప్రదేశ్. రాజధాని ఆదికృష్ణమ్మ గారు, రామారావు గారు, మన చర్చ సమయం అయిపోయినందువల్ల క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చేసిందండి. ఇద్దరికి ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.